మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం సంకలనం మకా శ్రీరామ కథ 7వ భాగం. వాళ్ళు అలా ప్రయాణిస్తూ సోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనపడింది. ఈ ప్రాంతం ఇంత ఆనందంగా అందంగా ఉండడానికి కారణం ఏమిటని రాముడు అడుగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మకుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, ఆదుర్తరజనుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతులయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, మీరు 4 నగరాల నిర్మాణం చేయండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు. అప్పుడు వాళ్ళు కౌసంబి, మహోదయం, ధర్మారణ్యం, గిరివ్రజపురం అనే 4 నగరాలని నిర్మించుకుని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరివ్రజపురం. ఈ పట్టణాన్ని వసుమహారాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. సోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా గ్రాతాచి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాశులు, మెరుపు తీగల వలె ఎంతో అందంగా ఉంటారు. అప్సరసలకు పుట్టిన వాళ్ళంటే అసలు వాళ్ళ అందాన్ని మనం వర్ణించలేమన్నమాట. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదకి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతో కాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలాగా ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ 100 కుమార్తెలు కూడా, కన్యలు కూడా ఏకకంఠంతో ఇలా చెప్పారన్నమాట. మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలం. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవతాస్థానం నుంచి కూడా నిన్ను తొలగించగలం. మాకు పెళ్ళంటూ జరిగితే అది కూడా ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాం, కానీ మా అంతటా మేము నిర్ణయించుకోం. ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ 100 కన్యల శరీరంలోకి ప్రవేశించి వారి అవయవములందు సంకోచిత్వమును కల్పించాడు. దానివల్ల వారందరూ అవయవములు పటుత్వం కోల్పోయారు. తర్వాత ఆ కన్యలందరూ కుశనాభుడు దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పారు. ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, అమ్మా, మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుని మీరు ఏమీ చెయ్యలేరు, శపించలేరు, కాబట్టి ఓర్పు వహించండి. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని, స్త్రీకి ఉండవలసిన ఆభరణం ఓర్పు, మీ 100 కూడా ఆ ఓర్పు ఉంది. ఓర్పు దానం అన్నిటికన్నా గొప్ప కీర్తి. ఓర్పుకి మించిన యజ్ఞం లేదు, అసలు ఓర్పుకి మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వల్లనే ఈ భూమి కూడా నిలబడుతోందమ్మా. భూదేవికి ఉన్నంత ఓర్పు మీలో నేను చూశాను అని చాలా ఆనందపడతాడు. అదే సమయంలో చూళి అనే ఒక మహర్షికి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకేం చేయగలను అని అడిగాడు. అప్పుడు ఆమె, నేను ఎవరికి భార్యను కాన నాకు ఒక అపారమైన తపశ్శక్తి, బ్రహ్మ తేజస్సు కలిగిన మీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూళి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుణ్ణి సోమదకి ప్రసాదించాడు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన 100 కుమార్తెలను ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యము వెళ్ళిపోయింది. ఇంకా వాళ్ళు మామూలు పూర్వ సౌందర్యాన్ని పొందారు.
అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరికి చేతిని పట్టుకుని కుశనాభుడిని పొగిడిందన్నమాట అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంతం విన్నాక మనకి అర్థమైంది ఏమిటి అంటేను, స్త్రీకి ఓర్పే ప్రధానం. భూదేవికి ఉన్నంత ఓర్పు ఉంటే ఆమెకి అంతకు మించిన సౌందర్యం లేదు అని కుశనాభుడు చెప్పాడు అని మనం అర్థం చేసుకోవాలి. ఆ వృత్తాంతం విని రాముడు కూడా బయలుదేరారు వాళ్ళు. సశేషం. వ్యాఖ్యాత మీనా.